రేవంత్ అన్న సర్కారు రైతులకి మస్తు ప్రాధాన్యం ఇస్తానది. 18 నెలల్లో 1,04,000 కోట్లు అన్నదాతలకు కేటాయించినంటే మామూలు ఇచ్చామా చెప్పు? ఏ మా సర్కారు కూడా ఇచ్చింది, రైతులకు సపోర్ట్ చేసింది. నువ్వు చెప్పేది మొదగల పూర్తి ఇను. రేవంత్ అన్న సర్కారు మొత్తం 260 సంక్షేమ పథకాలు అమలు చేస్తాంది. అందులో 29 పథకాలు రైతుల కోసమే అమలు చేస్తాంది. ఈ ముచ్చట ఎరకేనా నీకు? ఇక అన్ని పథకాలు ఏమున్నాయి చెప్పు? ఇకేమంటవా? రైతు భరోసా, ధాన్యం కొనుగోలు, పంటల బీమా, పంట నష్టపరిహారం, బోనసులు గిట్లా 26 పథకాలు అమలు చేస్తాంది. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేసింది కూడా రేవంత్ సర్కారే కదా. ఏ అవి మా పెద్ద దొర కూడా ఇచ్చిండు మస్తుగా. ఇక పెట్టుబడి సాయం అంటే పంటల సాగు మొత్తమైనాక ఇచ్చుడు కాదు, పంటలు సాగు చేసే కంటే ముందే ఇయ్యాలి. నీకు కూడా మొన్న డబ్బులు జమైనాయి కదా, పొలం పెట్టుబడికి ఇక టెన్షన్ లేదని నువ్వే అంటివి. మళ్ళీ ఇప్పుడు మర్చిపోయి ఇంకో పాట పాడుతుంటివి. ఎట్టరా రాకేశు నీతో? గదైతే నిజమే, పొలం పనుల ప్రారంభానికి ముందు ఇస్తేనే అది పెట్టుబడి సాయం అన్నట్టు. పనులు అయిపోయినాక ఇస్తే ఇక అప్పిచ్చిన సేటు వసూలు చేసే వడ్డీకి సరిపోతది. రేవంత్ అన్న చేసింది మంచి పనేలే, రైతులకు మస్తు ప్రియారిటీ ఇస్తుండు.